వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. బావిలో దూకి తల్లి కొడుకులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట మండలంలో ఉన్న గేట్ వనంపల్లిలో వివాహిత తన భర్త కొడుకు రిత్విక్, కూతురు ప్రజ్వలతో కలిసి నివాసం ఉంటుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురి అయిన తల్లి అరుంధ తన కొడుకు రిత్విక్ మరియు కూతురు ప్రజ్వలతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్ళింది. అయితే కూతురు ప్రజ్వల, అమ్మ నన్ను బావిలో తోసివేయకు, నేను చనిపోవాలని అనుకోవడం లేదు అంటూ తల్లిని అర్జించింది. దీంతో తల్లి అరుంధకి కూతురు మాటలు విని బాధ కలిగింది. నిన్న స్కూల్ లేకుండా మరి ఇద్దరు ఊరేలా స్కూల్కి? ఏ స్కూల్ చదువుతారు మీరు? బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్. ఏడా వికారాబాద్నా? ఎట్లా వచ్చిపోతారు మీరు? ఊర్లోకి వస్తుందా బస్సు? నిన్న పోలేదు స్కూల్కి అయితే. పొద్దున్న నుంచి ఏం చేశారు నిన్న? పొద్దున్నుంచి మమ్మీ వంట చేసింది, నేను వాటర్కి వెళ్ళాము, నేను కొంచెంసేపు ఆడుకున్నా. తర్వాత మమ్మీ స్నానం చేసుకుంది, డాడీ పండుకుండు తిని కొంచెం సేపు. తర్వాత డాడీ చేనుకి వెళ్ళిండు, నేను కానీ కొంచెంసేపు టీవీ పెట్టుకొని వండుకున్నా. మమ్మీ కానీ వండుకుంది. పట్టుకొని ఎవరో ఫోన్ చేస్తే బాగా ఏడ్చేసింది. ఏడ్చి అడికి వెళ్ళింది మమ్మల్ని. ఎవరు ఫోన్ చేసారు? ఏమో తెలీదు. మీ మమ్మీ ఫోన్ ఏడుంది? మా మమ్మీ ఫోన్ ఎవరో తీసుకున్నారు. నా ఫోన్ వచ్చింది. ఏది ఫోన్? ఇదే.